హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతగానో ఉపయోగపడి మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని 10 మంచి టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే చూద్దాము. మన ఇంట్లో గోధుమ పిండి కానీ, వరి పిండి కానీ, మైదా పిండి కానీ ఇలా కేజీలు నిల్వ చేసుకుంటూ ఉంటాం కదండి. తెచ్చుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ కొన్ని రోజులకి మనకి ముక్కు స్మెల్ అలాగ వచ్చేసి అంటే పురుగు అనేది కూడా స్టార్ట్ అయిపోయి పాడైపోతుంది కదా. ఈ వేసవిలో మరీ ఎక్కువగా పాడైపోతుంది. ఇలా పిండిలు అనేవి మనకి పాడైపోకుండా ఉండాలంటే గోధుమ పిండి అయినా, వరి పిండి అయినా, శనగపిండి అయినా ప్రతి పిండిలో ఎక్కువగా స్టోరేజ్ ఉండాలంటే ఖచ్చితంగా పిండిలో ఇలా మనము బిర్యానీ ఆకులను 4-5 వీటిని గుచ్చేసి వదిలేసామనుకోండి, పిండి అనేది త్వరగా పాడైపోకుండా, పురుగు పట్టకపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే చూద్దాము. ప్రతిరోజు కూడా మనం వంట కోసం ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాం ఖచ్చితంగాను. అలాగే వెల్లుల్లి తొక్కలు తీసేటప్పుడు, వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు కూడా దాని మీద ఉండే ఆ జిగురు కానీ, ఆ రసం కానీ మన చేతులకు పట్టేస్తుంది. ముఖ్యంగా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఆ స్మెల్ అనేది చేతుల నుంచి అస్సలు పోదు కదండి. అలాంటప్పుడు చేతులు కూడా జీవం లేనట్టు స్మూత్నెస్ అనేది పోతుంది. సింపుల్గా ఇలా స్మెల్ పోవాలి, చేతులు కూడా స్మూత్నెస్ తగ్గిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఆనియన్స్ అన్ని కూడా కట్ చేసేసి అయిపోయి మన పని అంతా అయిపోయింది అనుకునేటప్పుడు సో రోజుకి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఏమీ లేదండి, టీ పొడి అనేది ఉంటుంది కదండి. సో ఆ టీ పొడిని కొంచెం ఇలా వేసేసుకుని, కొంచెం వాటర్ వేసుకుని చేతులు వేసుకుని ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల చేతిలో నుండి మురికి గట్టపోతుంది. చేతులు కూడా స్మూత్గా తయారవుతాయండి. ముఖ్యంగా చేతులు అనేవి పగుళ్ళు రాకుండా, జీవం కోల్పోకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా ఉంటాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుందండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. సో మనము చేపల పులుసు అనేది చేస్తూ ఉంటాం కదా. చేసేటప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుందండి. కానీ ఇంకా డబల్ టేస్ట్ రావాలంటే మనకి రెస్టారెంట్లో కానీ లేదంటే హోటల్ స్టైల్లో కూడా రావాలనుకున్నట్లయితే సింపుల్గా ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ నేనైతే ఇక్కడ చూసారు కదా, చేపల పులుసు అనేది మీరు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటారో అలానే ప్రిపేర్ చేసుకొని పులుసు అంతా మరిగిన తర్వాత మనం చేప ముక్కలు వేస్తూ ఉంటాం కదండి. ఆ చేప ముక్కల తర్వాత ఒక 2-3 మీరు చేపలు తీసుకుని క్వాంటిటీని బట్టి బెండకాయని శుభ్రంగా కడిగేసుకొని ఈ సైజులో కట్ చేసేసుకొని చక్కగా ఇలా మీరు చేపల పులుసులో వేసుకొని చూడండి. మీకు మధ్యాహ్నం అయ్యేసరికి చేపల పులుసు అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. సో బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏవైనా చేపల పులుసు అదిరిపోవాలంటే ఖచ్చితంగా ఈ బెండకాయని అయితే వేయండి. సో టేస్ట్ అయితే అస్సలు ఏమీ మారదు. చాలా బాగుండడమే కాకుండా తినేటప్పుడు కూడాను చాలా రుచిగా అయితే ఉంటుంది. సో మనకి సింపుల్గా చేప ముక్కలతో పాటు ఇవి కూడాను కుక్ అయిపోతాయండి. మనకి తినేటప్పుడు కూడాను చాలా చాలా రుచిగా అయితే ఉంటాయి బెండకాయలు కూడా. ఈసారి చేపల పులుసు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా ఒక 2-3 బెండకాయలు వేసి చూడండి. తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది మీరే ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. ఐ హోప్ ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాం. మనం ప్రతిరోజు కూడా ఇంట్లోనే వాడే నైఫ్స్ కానివ్వండి, లేదంటే కత్తెరలు కానివ్వండి, ఆటోమేటిక్గా షార్ప్నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదండి, వాడినా వాడకపోయినా. ముఖ్యంగా ఇటువంటి కత్తెరలు అనేవి ఖచ్చితంగా జంగు పట్టేసి వాటి షార్ప్నెస్ని కోల్పోతాయి. అప్పటికప్పుడు వెజిటేబుల్స్ కట్ చేయాలనుకునేటప్పుడు ఆ వెజిటేబుల్స్ కత్తి అనేది సరిగ్గా లేకపోతే సో మనకి చాలా చిరాకు అనేది వచ్చేస్తుంది కదా. సో అలాంటప్పుడు సింపుల్గా అప్పటికప్పుడు బయటకు తీసుకుని వెళ్ళి వీటికి షార్ప్నెస్ చేసుకోకుండా ఇంట్లోనే ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు. ఐరన్ స్క్రబ్ అనేది ఉంటుంది కదా, మన గిన్నెలు తోముకునేది ఎంత హార్డ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. దాన్ని 2-3 సార్లు శుభ్రంగా ట్యాప్ కింద వాష్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్స్ కానీ లేదంటే సెజర్స్ని కానీ అన్నిటిని ఈ విధంగా మనమైతే సింపుల్గా ఇలా రుద్దినట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసామనుకోండి, షార్ప్నెస్ పెరుగుతుంది. ఐరన్ కాబట్టి తుప్పు లాంటివి గట్ట ఉంటాయి కదండి, జంగు లాంటివి గట్ట ఉంది. సో అవి కూడా పోతాయి. ప్రతిరోజు కూడా మీరు వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఐరన్ స్క్రబ్కి మీరు ఒకసారి నైఫ్ని ఈ విధంగా అయితే ఒకసారి చేసి చూడండి. వెజిటేబుల్స్ అనేవి చాలా తొందరగా అయితే మనకి కట్ అయిపోతాయి. సో ఫైనల్గా అయితే అన్నింటినీ కూడా షార్ప్ చేసేసానండి. ఎప్పుడైనా ఇంట్లోన ఇటువంటి ఐటమ్స్ అనేవి షార్ప్ తగ్గాయి అనిపించినట్లయితే సింపుల్గా నేను ఓన్లీ ఇలానే వాటి షార్ప్నెస్ అనేది చేసేస్తూ ఉంటాను. ఒకసారి అయితే కాగితాలు కూడా మీకు కట్ చేసి చూపిస్తాను, చూసారు కదా, డబుల్ ఫోల్డింగ్ కూడా చేశాను. చక్కగా కట్ అయిపోయి, ఇంతకుముందు అయితే కట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పెట్టాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. చిట్కా చిన్నదైనా మన పనిని ఎంతో సేవ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాం. ఎప్పుడైనా కూడా మనం ఇంట్లోన ఎండు నెత్తలు గట్టను వండాలనుకునేటప్పుడు సో దీని మీద తోక బొర్ర తీయాలంటే చాలా ఎక్కువ శ్రమతో కూడుకున్న పని కదండి. సింపుల్గా చేయి పెట్టి పనే లేకుండా వీటి తల తోక అనేది దాని మనాల కూడా వచ్చేసి, అలాగే దీని మీద పులుచు ఇసుక కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా చాలా ఎక్కువ సార్లు కడగవలసి వస్తుంది. ఎంత టైం వేస్ట్ చేసుకోకుండా దాని మీద ఉండే తల తోక అలాగే మనకి పులుచు ఇసుక అంతా పోవాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఎండి నెత్తల్లోనూ బాగా మరిగించిన వాటర్ని వేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశారనుకోండి, అందులో నుండి ఏవైనా బ్యాక్టీరియా
అలాంటిది కూడా పోతుందండి. ఖచ్చితంగా మనకైతే పొలుసు ఇసుక అనేది సింపుల్గా క్లీన్ అయిపోతుంది. ఎక్కువగా చేయి పెట్టి క్లీన్ చేయవలసిన అవసరం కూడా లేదు. సో మీకైతే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. 10 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా మనకి బుర్రలు తోకలు అనేవి చాలా సింపుల్గా వచ్చేస్తాయి. కాబట్టి ట్యాప్ కింద పెట్టేసి 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాం అనుకోండి, వీటిని పెట్టి క్లీన్ చేయవలసిన అవసరం లేదు. దీనివల్ల మన పనులు అనేవి గంటల్లో అవ్వాల్సినవి నిమిషాల్లోనే అయిపోతాయండి. చూసారు కదా ఎంత శుభ్రంగా అయితే క్లీన్ చేసేసానో. ఒక్కసారి అలా ట్రై చేసి మీ శ్రమను కూడా తగ్గించుకోండి. ఐ హోప్ ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంక నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాము. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇటువంటి వాటర్ క్యానల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి. వీటిని క్లీన్ చేయాలంటే చాలా తలకాయ నొప్పి. ఎందువల్లంటే చేయి పెట్టి క్లీన్ చేయలేము. అలా అని క్లీన్ చేయకుండా ఉన్నాము అంటే లోన నాచు జంగు పట్టేసి బ్యాడ్ స్మెల్ అనేది కూడా వచ్చేస్తుంది కదా. ఇలా ఎక్కువ శ్రమ పడకుండా ఒక చిన్న చిట్కా అయితే క్లీన్ చేసేద్దాం ఇటువంటి వాటర్ క్యాన్లు అన్ని కూడాను. ఏమీ లేదండి. సో మన ఇంట్లో ఉన్న రాళ్ళ ఉప్పు అనేది ఉంటుంది కదండి, దాన్ని 1 లేదా 2 స్పూన్ల వరకు కూడా వేసుకోండి. అలాగే కొంచెం పసుపుని అయితే వేసుకోండి, బ్యాక్టీరియా లాంటిది పోతుంది. ఏదైనా ఉన్నట్లయితే నిమ్మరసాన్ని కూడా వేసుకోండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. సబ్బులు సర్ఫలు లాంటివి అస్సలు వేయకూడదండి. వేసామంటే మాత్రం ఖచ్చితంగా అదే స్మెల్ అనేవి వచ్చేస్తాయి, కెమికల్స్ ఉంటాయి కాబట్టి. తర్వాత కొద్దిగా 1/2 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడాని అయితే వేసుకోండి. సో ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని కిందకి పైకి కూడా మనం షేక్ చేసామనుకోండి, చక్కగా మనకి గరుకుగా ఉంటుంది కాబట్టి రాళ్ళ ఉప్పు మూలలో జంగులాగా నాచులాగా పట్టేస్తుంది కదా. సో అదంతా క్లీన్ అయిపోతుందండి. బ్యాక్టీరియా బ్యాడ్ స్మెల్ అనేవి ఏమీ ఉండవు. మ్యాక్సిమం మనం ఇవి తెచ్చుకోగానే స్టీలు దాంట్లోనైతే వంపుకోవడానికి చూడాలండి. బట్ మనకి ఇంత వాటర్ని స్టోర్ చేసుకున్నంత బిందెలు లాంటివి ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఇలా మీరు వారానికి ఒకసారి క్లీన్ చేసుకున్నారనుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అనమాట. సో ఫైనల్గా అయితే నేను క్లీన్ చేసేసానండి. సాల్ట్తోనే కాకుండా ఇసుకతో కూడా మనం సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది ఓల్డ్ క్యాన్ కాబట్టి కొంచెం ఎలా ఉంది. కొత్త క్యాన్ అయితే మనకి చాలా చాలా నీట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే ఇటువంటి వాటర్ క్యాన్స్లో వాటర్ వాడుతారో ఎప్పటికీ మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాటర్ క్యాన్స్ని ఇలా క్లీన్ చేయాల్సిందే. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. ఇంట్లో నా క్యారెట్ లాంటివి గట్టను తురుముకునేటువంటి గ్రేటర్స్ అనేవి ఉంటాయి కదండి, ఇవి వాడే కొద్ది షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి. వీటిని సింపుల్గా మనము ఎలా షార్ప్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ₹1 కాయిన్ కానీ ₹2 కాయిన్స్ కానీ తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువంటి వాటన్నిటి మీద కూడా కింద నుంచి మీద వరకు ఈ విధంగా రఫ్ చేసామనుకోండి, కాయిన్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా చాలా షార్ప్గా అవుతాయండి. సో దీనివల్ల మనం క్యారెట్ అనేది తురిమేటప్పుడు కూడా చాలా షార్ప్గా తొందరగా తురుము అనేది వచ్చేస్తుంది, చాలా నీట్గా కూడా వస్తుంది. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాము. ఇంట్లోనే ఎప్పుడైనా కూడా మనము ఇటువంటి బఠానీలు వంట చేయాలనుకునేటప్పుడు ఖచ్చితంగా ముందు రోజు నైట్ కానీ లేదంటే ఒక 8 గంటలు 9 గంటల ముందే నానబెడతాం కదండి. నానబెట్టితేనే మనకు అవ్వదన్నమాట. సో అంత త్వరగా నానవివి. అలాంటప్పుడు మర్చిపోయామనుకోండి, అప్పటికప్పుడు ఏవైనా చాట్ చేసుకోవాలి, కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకునేటప్పుడు కేవలం 20 నుంచి 30 నిమిషాల్లోనే మనం రాత్రి నానబెడితే ఎలా అయితే ఉంటాయో అలానే నానబెట్టేసుకోవచ్చు. సో దానికోసం నేను ఇక్కడైతే హాట్ బాక్స్ని అయితే తీసుకున్నానండి. ఇందులోన నేను వేయవలసిన అంటే వంట చేయవలసిన ఎండు బఠానీలు అన్నీ కూడా వేసేసానండి. బాగా మరిగించిన వాటర్ని అయితే ఇందులో వేసేసుకోండి. సో ఇలా వేసేసుకుని మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసి కుక్కర్ పెట్టి వండేసుకోండి. మీకు ఎక్కువ గంటలు నానబెట్టినట్లే ఉంటుంది. దీనివల్ల మన టైం మనీ కూడా సేవ్ అవుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాము. చాలామంది కూడా ఇంట్లోకి ఈగలు అనేవి వచ్చేస్తున్నాయి. ఈగలు అనేవి రాకుండా ఇంట్లోకి ఏదైనా మంచి టిప్ చెప్పని అడిగారు కదా. సో వాళ్ళ కోసం ఈ టిప్పు, ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపును యాడ్ చేసేసుకొని ఈ వాటర్ని మనం ప్రతిరోజు కూడా ఈగలు ఎక్కడైతే వాలుతున్నాయంటే డైనింగ్ టేబుల్లో, కిటికీలు, డోర్స్ ఇవన్నిటి దగ్గర కూడా ముఖ్యంగా కిచెన్ ఏరియాలో ఎక్కువగా ఎగురుతూ ఉంటాయండి. ఈ సమ్మర్లోన ఈగలు ఒక్కటున్న కూడా చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి మన చుట్టూ తిరుగుతూనే. సో పూర్వం రోజుల్లో ఎక్కువగా ఈ ఇంట్లోన ఈగల గట్ట వచ్చేటప్పుడు పెద్దవారు ఎలానండి సాల్ట్ వాటర్ అనేది జల్లేవారు. అలాగే మనకి పసుపు కూడా బ్యాక్టీరియా లాంటిది నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి రాకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత ఈ వాటర్ని ప్రతి మూలలో కూడా స్ప్రే చేయండి. ముఖ్యంగా డైనింగ్ టేబుల్ దగ్గర మనం భోజనం చేసేటప్పుడు ఫుడ్ పార్టికల్స్ అనేవి పడుతూ ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా డైనింగ్ టేబుల్ కిచెన్ని ఈ విధంగా క్లీన్ చేయడంలోన కిమి కీటకాలు రాకుండా ఈగలు దోమలు పురుగులు కూడా ఇంట్లోకి రావు. చిన్న చిట్కా వల్ల యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము. సమ్మర్లో ఎండలు అయితే మండిపోతున్నాయండి. సో ఏసీ అందరికీ ఉండదు. ఇలా ఏసీలు కూలర్ లేని వారైనా లేదంటే ఏసీ ఉండి కూడా కరెంటు బిల్ ఎక్కువ వచ్చేస్తుంది. కేవలం మనం నైట్ వేసుకొని మార్నింగ్ టైంలో మన ఇంటిని ఎలా చల్లపరచుకోవడానికి కోసం ఒక మంచి న్యాచురల్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఒక బకెట్తో కొంచెం వాటర్ని అయితే తీసుకోండి. ఇందులోన మంచి స్మెల్ రావడం కోసం నేను ఇక్కడైతే కొంచెం జవ్వాది పౌడర్ని అయితే వేస్తున్నాను. అలాగే కొంచెం ఈ కంఫర్ట్ లిక్విడ్ అనేది ఉంటుంది కదండి, మనం ఫ్యాబ్రిక్ కండిషన్ బట్టలో పెడుతూ ఉంటాం, దాన్ని అయితే వేసాను. రెండిట్లో మీరు ఏది వేసుకున్నా సరిపోతుంది. ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం 2 దలసరిగా ఉండే
డోర్ మ్యాట్స్ని అయితే తీసేసుకొని ఇందులోనే ముంచేసుకోండి. సో డోర్ మ్యాట్స్ అనేవి మనకి ఖచ్చితంగా హారాలి అన్నట్లయితే 1 నుంచి 2 రోజులు పడతాయి కదా. సో జస్ట్ ఇలా మొత్తం కూడా మునిగేటట్టు ముంచేసుకొని దీని వాటర్ అంతా కూడా బయటకు పోయేటట్టుగా అయితే ఒక చైర్ మీద కానీ స్టూల్ మీద కానీ థ్రెడ్ మీద కానీ వేసేసి వాటర్ అంతా పోయినంత వరకు అలా వదిలేయండి. సో ఈ చిట్కాతోటి ఖచ్చితంగా వేల మన కరెంటు బిల్లు అనేది ఆదా అవుతుందండి. ఎక్కువ కరెంటు బిల్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. నైట్ టైం మనం ఎలా పడుకునేటప్పుడు ఏసీ అనేది వేసుకుంటూ ఉంటాం కాబట్టి కేవలం మనం మార్నింగ్ టైంలో మన ఇంటిని చాలా చల్లగా అయితే చేసేయొచ్చండి. సో నేనైతే చూసారు కదండి స్టూల్ మీద వేసేసానండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసరికి వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది. వీటిని తెచ్చేసుకొని మన బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఈ విధంగా దూరంగా 2 అయితే 2 3 అయితే 3 ఇలా వేసేసుకొని చుట్టూ కూడా డోర్లు క్లోజ్ చేసేసుకోండి. ఎక్కడైతే మనకి వెంటిలేషన్ వేడి అనేది బయట నుంచి వస్తుందో బయట కూడా మనమైతే దుప్పట్లు లాంటివి గట్టను వేసేసుకొని డోర్లన్నీ క్లోజ్ చేసేసుకొని బయట వేడి అనేది లోనకి రాకుండా ఉండి చక్కగా ఇలా మనం డోర్ మ్యాట్లు వేసి చూడండి. ఫ్యాన్ గాలితో మనము ఎటువంటి కూడా వేసి వేయకుండా మన రూమ్ అంతా కూడా మంచి సువాసనలు వెదజల్లడమే కాకుండా రూమ్ కూడా చాలా చల్లగా ఉంటుంది. దీనివల్ల కూరలు ఏసీలు వాడకం తగ్గుతుంది కాబట్టి కరెంటు బిల్ కూడా ఆదా అవుతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.